గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అని చూస్తారా, ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు కదా. ఈ రోజు మాది 8th వెడ్డింగ్ యానివర్సరీ. రోజు ఏం చేసినాం అనేది ఈ రోజు బ్లాగ్ ఏంటిదంటే ఈ రోజు ఏం లేదు. యాక్చువల్ గా చైతు వాళ్ళ డాడీ లేదన్నట్టు, ఇక్కడ కొంచెం పని మీద ఆయన కరీంనగర్ పొద్దున్నే పోయిండు. సో పిల్లల్ని నాక పేపి పోయిండు, వాళ్ళని హ్యాండిల్ చేసుడు, వాళ్ళకి ఇద్దంతో వండి పెట్టుడు, అంతే నా పని. ఇలా స్పెషల్ ఏం చేసినా అనేది మీకు చూపిస్తా. ఇది ఇలా వంటలు ఏం చేసిన అంటే అన్నం వండుతాను ఇప్పుడే. ఇదేంటి అంటే నిన్నటి సాంబార్ అన్నట్టు. ఇలా వంటలు ఏం చేయాలి, మీరు ఏవో స్పెషల్ అనుకునే ఉంటారు కానీ ఏం కాదు. సాంబారు నిన్ననే చేసిన, టమాటా చట్నీ ఉన్నది, సాంబార్ ఉన్నది, కొన్ని రైస్ పెడతాను, పెరుగు ఉన్నది, అంతే. సో చూసిరు కదా, అదే ఈరోజు స్పెషల్. దేవునికి అయితే దీపం అయితే ముట్టించిన. సో ఈరోజు శారీ కట్టుకున్నా కదా, ఈ శారీ ఎట్లున్నది అనేది చెప్పుర్రి. ఈ శారీ ఎప్పటిదంటే కనబడుతున్నానా కిందికి పెడతా కొంచెం చెట్టు. ఇదే ఈరోజు శారీ. ఇది ఎన్నడో చెమ్కీల శారీస్ ఉంటాయి కదా, అదే శారీ. ఈ శారీ ఎప్పటిదంటే మా పెళ్ళైనా మా ఫస్ట్ ఇయర్ సెకండ్ నా బర్త్డేకో ఏమో మా ఆయన ఇచ్చిండు గిఫ్ట్. సారీ దసరాకో ఏమో కట్టిన అన్నట్టు. దసరాకో ఏమో కట్టిన, అప్పటి నుండి ఇప్పటి వరకు కట్టలేదు. దానికి అప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఉండే, ఆ హ్యాండ్స్ తీసేసి హాఫ్ హ్యాండ్స్ అయితే పెట్టుకుని ఇలా కడదామని కట్టినా కానీ ఇంతకంత చిట పెడుతుంది. ఇక కెమెరా ముందు వచ్చి ఎన్నో మాట్లాడదాం అనుకుంటా, బట్ అన్ని మర్చిపోతా. అదే కెమెరా వెనకాల మాత్రం అన్ని గుర్తుంటాయి. ఇక ఇట్లా మాట్లాడదాం అనేసరికి మా బచ్చాలు డిస్టర్బ్ ఎత్తారు. ఇట్లుంటది ఇక వీడు స్టాండర్డ్ పట్టుకొని ఇక్కడ ఎగలాడుతాడు వీడు. చూడు రిపుల్ ఎత్తాడు. లేరా వీయు లే, నిల్చో. నిల్చుంటలేడు ఇక వేయండి. సో ఈ రోజు మా ఆయనకు సర్ప్రైజ్ ఏంది అని చూస్తురా, ఏం లేదు, ఏదో తేడాగా ఉందేంటి, ఏం లేదు. ఎందుకంటే ఏం అసలు ప్లాన్ చేయాలి. అసలు పెళ్లి రోజు అంటే పెళ్లి రోజు మొన్ననే యాక్చువల్గా ఐఫోన్ తీసుకున్నాడు కదా, ఇద్దాం అనుకున్నా ఏమన్నా కానీ ప్లాన్స్ అన్నట్టు ప్లాన్. మొన్న నేను బర్త్డే అప్పుడు చెప్పిన కదా, ఇంకొక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిన, లైఫ్ టైం సర్ప్రైజ్ ఇచ్చిన కానీ అది నేను ఫర్దర్ బ్లాగ్స్ లో మీరే తెలుసుకుంటారు అని చెప్పిన కదా. అది ఏంటి అంటే టాటూ వేయించుకున్నా అన్నట్టు, చిన్న. ఇది మా ఆయన పేరు, ఇక్కడ చైతు వియాన్ మా పిల్లల పేరు. ఎట్లుంది అనేది కామెంట్ చేయరు. ఇక మన బచ్చాలు అయితే ఆడతారు. పరిచిరీడ దుకాణం. ఇక మా చిన్నోడికి ఈ స్టాండ్ చుట్టే తిరుగుతాడు. చైతు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పవా నాకు? థ్యాంక్ యూ నువ్వు చెప్పు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ పప్పా లవ్. అట్లుంటది మనం భాష. సో ఈ వ్లాగ్ ని అయితే మా ఆయన వచ్చిన తర్వాతనైతే మళ్ళీ కంటిన్యూ చేస్తా. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడే మా ఆయననైతే ఇందాకే వచ్చిండు. ఇక ఈ డెకరేషన్ కూడా మేమే వేసుకున్నాం. ముందైతే మా ఆయన అయితే పిలుస్తాం. చిన్నదా ఎటువైనది అవునా? సో పెళ్లి రోజు శుభాకాంక్షలు చిన్న. నేను అయిపోయినది. సో ఇగో మేమే డెకరేషన్ చేసుకున్నాం. యాక్చువల్ గా ఇది చేసుడు ఇదే ఫస్ట్ టైం తెలుసా. మేము ఇట్లా కూడా ఎప్పుడూ వేసుకోము, ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు. అందుకే ఇది వేయలేదు. ఈసారి అయినా కానీ నేను దెమ్మన్న వాళ్ళే తెచ్చింది. ఆయన ఏంటంటే ఖర్చు ఎందుకు అని చూస్తాడు, నేనేమో ఖర్చు పెడదామని చూస్తాను. యాక్చువల్ గా ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటే ఒకరు ఆదా చేసేటోళ్ళు కంపల్సరీ ఉంటారు. మీ ఇంట్లో ఉన్నారా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయగలరు. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం, ఓకేనా? హలో గాయ్స్, ఇప్పుడే అందరం అయితే రెడీ అయినాం. మేము రెడీ అయ్యే వరకు అక్కడ బుగ్గలు ఊసిపోతున్నాయి. మేము అప్పుడు ఏది డెకరేషన్ చేసినప్పుడు కేకు మమ్మీ కేకు అని మన ఎవరికి ఈ టైం అయింది. ఈ లోపల ఈయనకు కాల్ వచ్చింది, కాల్ మాట్లాడేసరికి ఈ టైం అయింది. చెమటలు వస్తాయి మంచిగా. సో ఇప్పుడు కేక్ కట్ చేద్దాం, తీసుకొద్దాం. ఓకే చలో ఇట్లా కట్ చేద్దామా? చేతుల్లో పట్టుకుందాం. ఇగో పట్టుకో, అగ్గి పెట్టేది వాళ్ళ ఇగో మావాడు చేతు దా బేటా, చేతు దా. కూర్చుంటావా? అవును, స్టూల్ తీసుకొస్తా సపరేట్. ఓకే నువ్వు ఇక్కడ ఎక్కువ ఎక్కుడంటే మంచిగా కూర్చుందామని చెప్తావు కదా. ఇక్కడ ఎక్కువ చేతు ఇక్కడ చేతుదా రా బేటా. అమ్మా చేతు ఇట్రా నాన్న, ఇట్రా ఇక్కడికి రా బేటా.
విష్ చేయరా? బయట వరేస్తా పోయి బయటనే వరే అన్న. దా పట్టి చైతు పట్టుకో అందరం. హ్యాపీ వెడ్డింగ్ సరే అమ్మా పాపా. ఒక పీస్ ఇద్దాంలే. తీస్తాను అవి ఇక్కడ వేసిన తీసే ఇటు కట్ చేయను. పెద్దని అమ్మా క్రీమ్ వద్దు. ఇదా నీళ్ళు పెట్టాలి ఇక్కడ పెడతా. ఇంకొక పీస్ ఇటు. ఇక మన సబ్స్క్రైబర్స్ అందరికి మాకు అందరి విషయాన్ని ఇట్లాంటి ఎన్నో జరుపుకోవాలని బ్లెస్ చేయండి మమ్మల్ని. ఎవరు రాలేదని చూస్తురా ఏంది? ఎవరు రారు. యాక్చువల్గా నేను లోకల్లో లేను, సో అందుకే ఎవరిని కూడా ఇన్వైట్ కూడా చేయలేదు. పెళ్లి రోజు ఫస్ట్ సెకండ్ లేకపోతే 5th 10th పిలవడం అవసరమా? అయినా పిలవడం ఎవరిని మేము ఎక్కువ పిలవమన్నట్టు కట్ చేసి అందరికి ఇచ్చేసేస్తాం కానీ పిలువం. ఎందుకంటే అవసరం 5 సంవత్సరాలు అది లేదు, కొత్త పెళ్ళైన వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నాం అని అనుకుంటారు. అనుకున్నాడు ఎందుకని మేము ఎవరికి పిలవము, అందరికి ఇచ్చేసేస్తాం. కాబట్టి ఇదంతా మేమే తింటామని చూస్తారా? తినం. మీరు అసలు మీకు కూడా ఇస్తాం. ఇది అన్నారు విజిట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అండ్ చాలా మంది చాలా వచ్చినాయి అని కునికి పెడతా. చాలా విషయాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఈ 8 years ఎక్స్పీరియన్స్ ఏంటి చిన్న? పెళ్లి చేసుకోవాలి అన్నా నువ్వు మావోనివే. చూసిరా అట్లా అంటాడు. అంటే ఎట్లుంటా అంటే పెళ్లి కాని వాళ్ళేమో పెళ్లి చేసుకుందామని ఉంటుంది, పెళ్లి అయిన వాళ్ళకేమో ఎందుకు చేసుకుందా అనిపిస్తుంది. జస్ట్ ఫర్ కిడ్డింగ్. ఈ మొగాళ్ళు ఎందుకో తెలియదు కానీ అనేటి అన్ని అంటారు లాస్ట్ కిడ్డింగ్ అని అంటారు. నమ్మకూరు అసలుకి చేసుకోకూడదు పెళ్లి. నేను పెళ్లి కాని వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకు ముందే చెప్తున్నా. అన్ని ఎంజాయ్ చేసినా అన్ని అయిపోయినాక అప్పుడు ఇక చాలా జీవితం ఫుల్ ఎంజాయ్ చేసిన, గోవా ట్రిప్ వేసిన, అటేసిన ఇటేసిన అప్పుడు పెళ్లి చేసుకోరు బెస్ట్. తర్వాత పెళ్లి చేసుకున్నాక తిరగలేం, పిల్లలు ఇదే చూస్తున్నారు అట్లుంటది. సో ఇప్పుడు ఏంటిది అంటే కేక్ కటింగ్ అయిపోయింది కదా, తినాలి కదా బుక్కడు. తినేందుకు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు ట్రైన్ రెస్టారెంట్ ఉంది కదా, పోదాం చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని. ఎప్పటికి తాజ్ రెస్టారెంట్ పోతున్నాం కదా, సో ఈసారి అక్కడ టిఎస్ ప్లాట్ఫామ్ రెస్టారెంట్ వెళ్దామని చూస్తాం. అక్కడ ఎట్లుంటది అనేది మనకు తెలియదు. ఎప్పుడైనా వీడియో కంటిన్యూ చేస్తాం. స్టే ట్యూన్. మేతి చికెన్ టిక్కా, తెలంగాణ చికెన్, బోన్లెస్ తీసుకున్నాం. తెలంగాణ చికెన్ బోన్లెస్ స్పైసీ ఎందుకు అంత స్పైసీ? మళ్ళీ పిల్లలు తినరు. ఓకే. అయ్యో ఏం తిన్నావా? చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయం చేయదు. ఏంటి బాబన్నా ఏమైంది చైతు అట్లా వస్తాను? ఏమైందిరా? మనకి కూల్ వాటర్ కావాలట. తీసుకు చెప్పిన కదా, నీ ముందే అయిపోయినా టండా పని అన్నా కదా. అయినా కూడా ఆగడు వాడు. ఏమైంది బియ్యో మొత్తం అందరు మ్యాచింగ్ చేసేది ముగ్గురు. నాదే డిఫరెంట్ ఉంది కదా. అన్ఎక్స్పెక్టెడ్. ఎంతైనా నువ్వు అందరిలో వెరైటీ కదా. ఏమైంది చైతు? అవునా? ఏమైందిరా? ఇగో ఏం చేసినామంటే టిఎస్ ప్లాట్ఫామ్ రెస్టారెంట్ పోదామని అనుకున్నాం. వెళ్ళి చూసినాం, ప్లాట్ఫామ్ కి వస్తలేవు అని అది బంద్ అయింది. అది బంద్ చేసారు. ఓకేనా చిన్న? అది బంద్ చేసారు. అది బంద్ చేసిన వాళ్ళు ఏం చేసినామంటే ఇక రెస్టారెంట్ మళ్ళీ ఇంటికి సైడే ఉంటాయి కదా అని జేజేకి పోయినాం. ముందు ఒక్క బండి కూడా లేదు. సాంప్రదాయానికి పోదాం అనుకున్నాం. ఆడ సాంప్రదాయం బోర్డే సగం ఉన్నది. ఇక ఇదంతా కాదు కాదు చేతు, నన్ను క్యాబ్ తీసేదా కావాలా చేతు? నువ్వు మామూలుగా ఎడికైనా వాటర్ కు గాయ చెప్తారు, అందుకే వాటర్ బాటిల్ ఎంబడేసుకునే తిరుగుతాను. ఇక సాంప్రదాయానికి పోయినాం. అక్కడ ఒక బండి లేదు. ఇక గియాన్ని కాదరా అని ఎప్పుడు వచ్చేది తాజ్ రెస్టారెంట్ కే వచ్చినాం. ఇక్కడైనా మళ్ళీ వేరేది ట్రై చేయం. తీసుకుంటాం తింటాం. డబ్బులు వేస్ట్ అయితే అవసరం పైసలు మొత్తం. మీరైనా కూడా ఎప్పుడన్నా పోతే తినేది మాత్రమే తీసుకోకూడదు, వేరే ప్రయోగాలు చేయకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళు. అంటే మామూలుగా చెప్తున్న ఎక్స్పీరియన్స్ అది ఇక్కడ, అందుకే చెప్తున్నా. అయ్యో ఏం కాదు లేదా, అది తీసుకుంటారు లేదా. ఇంక ఇది కాకుండా గోదర్ఖండ్ ఏ రెస్టారెంట్ మంచిగా ఉంటుంది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయరు. మాకు తెలియదు, హోమ్ అన్నట్టు రెస్టారెంట్ ఉన్నాయి కానీ తాగి అన్న
మనోళ్ళకి ఫుడ్ అయితే ఇప్పుడే వచ్చింది. ఇదిగో తింటూరు. తినుకుంటూ ఎలా ఉంది అంటే అయితే బాగుందని చేతి చెప్తుండు. వాళ్ళ పప్ప కూడా చెప్తుండు అన్నట్టుగా మన చిన్నోడు కూడా ఇక తినుడైతే స్టార్ట్ చేసిండు. ఇక తినుడైతే ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇక మా చిన్నోడైతే అయిపోయిన తర్వాత ఇక సోంపు బుక్కుతారు కదా, సోంపు పెట్టని వచ్చేదాకా ఇక అదే తినుకుంటున్నాడు. తనకైతే ఇప్పుడే మేమైతే రెస్టారెంట్ నుంచి అయితే బుక్ తిని వచ్చినాం అన్నట్టు. తెలుసు కదా ఇక స్టోరీ, ఆడలేదు ఈడలేదు అంత మళ్ళీ ఒకటే కాడికి వచ్చింది. పోయి ఏం తీసుకుంటామో మనకు తెలుసు కదా, నాను తెలంగాణ చికెన్ తీసుకున్నాము, తిన్నాము, వచ్చినాము. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ వరకే చేస్తున్నా. ఇప్పుడైతే మీ అందరి ముందైతే మా ఆయన అయితే ఒక క్వశ్చన్ అడుగుతా. చిన్న, మన పిల్ల 8 years అవుతుంది కదా, ఈ 8 years లో నా గురించి నువ్వు చెప్పడానికి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? ఈ 8 years లో నేను మా ఆయనలో చూసిందన్న నాకు నచ్చింది ఏంటి అంటే కేరింగ్ ఫాదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని ఎంత కేరింగ్ గా చూసుకుంటాడంటే వాళ్ళకి ఇంత చిన్నగా ఏమన్నా అయినా కూడా నాకంటే ఎక్కువ ఆయననే బాధపడతాడు. నాకంటే ఎక్కువ నన్ను చూసుకుంటలేవు అని కాదు, చూసుకుంటాడు కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం పిల్లలకి ఇస్తాడు అన్నట్టు. సో అట్లా నీకు నాలో నచ్చింది ఏంటిదో చెప్పు. కేరింగ్ మదర్ అని అయితే చెప్పు. సో అదన్నమాట ఈ రోజు బ్లాగ్. ఈ బ్లాగ్ ని నేను ఇక్కడ వరకు అయితే చేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. Bye, see you in the next video.